పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. లీప్ మైనర్ ప్లస్ అదొకటి తన సురు కాపీ రోగం అనేసి కాపీ రోగం వస్తుంది సార్. సిక్కుడికి బీన్స్ దానికి వస్తాయి. సిక్కుడికి సార్ అది వచ్చి కాయ వచ్చే గంట బుడుములోనే ఉండాలి, పొండాకు రాకూడదు. ఈ కాయ రాకముందునే ఒక లెవెల్కి ఎక్కిపోతుంది పొండాకు. అది పండగంటే తెగులు కోసం వచ్చిందా రసం పెరుగుతున్నప్పుడు వచ్చిందని మనం తీసుకోవాలి. మామూలు మందు కొట్టుకుపోతుంటే రసం పెరుగుతున్నప్పుడు ఉండవు. ఒకవేళ అట్లా వచ్చినాయంటే తెగులు ఉన్నాయని అర్థం చేసుకొని గుణంలో వాడుకోండి. లేదు ఈ రసం పెరుగుతున్న పురుగులు కంటిన్యూ వాడుకుని 15 రోజులు ఒకసారి తెగులు మందు వాడుకోండి. కెమికల్ మెడిసిన్స్ ఏమి యూజ్ చేయకూడదు కదా. ఇప్పుడు ఈ మందులు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? మా మందులు ఎందుకు కొట్టుకుంటున్నారు? కంట్రోల్ బాగుంది పట్టుకుంటాం. ఎందుకు కొట్టుకుంటున్నారు? దానికి ఇది మంచిగా ఉన్నాయనే కదా, మళ్ళీ దానికి ఎందుకు పోవడం? ఇప్పుడు మేము ఇది చెప్తుంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మందులు ఎందుకు పోతారని అనుకుంటారు కదా. అది కాలేదు, అది కంట్రోల్ కాలేదు. కాగానే మనం ఇది చేసుకున్నాం, మంచిగా ఉంది. మీరు మాకు దీనికి పోకుండా దానికి పోయినారనుకోండి, మళ్ళీ అది కంట్రోల్ కావు, మళ్ళీ దీన్ని కొడతారు. కొట్టి మళ్ళీ ఇది క్లియర్ కావాలి, ఇది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కొడతారు. ఇతనే మన బతుకంతా ఇతనే పోతాడు. ఓ క్లియర్ అనేది ఉండదు ఏ పంటకైనా సరే. ఇప్పుడు మనం చాలా రోజులు చేస్తున్నాం కదా, ఏదో కొత్తగా పెట్టుకుని మీరు దగ్గర వచ్చి మాట్లాడి మీరు తీసుకోవాలి అనే ఉద్దేశం మాకు లేదు కదా. మేము అసలు మీరు మందులే ఇవ్వకూడదు. నిజంగానే చెప్తున్నాం, మాకు చాలా అయిపోయింది. మందులు ఇవ్వాలంటే కొద్దిగా కష్టమే. అయినా కానీ సరికి ఎవరో కొందరు తెలియకుండా చేసుకుంటారు. మించి ఇది వాడి బాగా ప్రాక్టీస్ అయిన కూడా దీన్నే వాడుకుంటాం. దీన్నే వాడాలి, వాడితే మంచిది, దిగుబడి వస్తాయి బాగా. ఇంకా ఈ కాలంలో ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి మందులు వస్తాయి. ఇప్పుడు ఈడుంటే ఆయిల్ మా ఆయిల్ తేడాలు ఏంటంటే మొత్తం మీద కలిపి అయిపోయింది. ఇప్పుడు మనమేమో ప్యూర్కి ఇస్తున్నాం. ఈడుంటే ఆయిల్ మీరు 4 లీటర్లు కొట్టుకునేది సరే, ఇది మా 1 లీటర్ కొట్టుకునేది సరే. అయినా కానీ ఇంత రిజల్ట్ ఉండవు. సరే సరే చూసుకోండి, మీ ఫైనాన్షియల్ చూసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ వచ్చిందంటే 2.5-3 కిలోల పల్లిపప్పులు వేస్తేనే 1 కేజీ ఆయిల్ వస్తుంది. 170 రూపాయలు ఎట్లా అమ్ముకుంటారు? ఎవరన్నా కానీ ఎట్లా అమ్ముకుంటారు? మేము అన్ని ఇప్పుడు మేము ఆయిల్ నెల్లు పెట్టబోయే, మేము అన్ని తిరగబోయేయండి. లేకపోతే మీలాగా నేను కూడా పాత ఆయిల్ని వాడుకున్నా కదా, వాళ్ళు ఇచ్చిన ఆయిల్ని వాడుకున్నాను. అప్పుడు మిగిలిన వాళ్ళు తినగానే బెస్ట్ ఉంటుంది మనది. ఇప్పుడు చాలా బాగుంటాయి. కావాలనుకుంటే మీరు కొనుక్కోండి, లేదు ఇక్కడ ఉన్న ఆయిల్ తీసుకుని మేము మిక్సింగ్ వేయండి, ఈయన దగ్గర ఏం తీసుకున్నారంటే చేసి వాడుకోండి, బాగానే ఉంటాయి. ఎన్ని రోజులకు ఒక టైం అట్లా? అది మీ సౌకర్యం. ఇది బలం కదా, ఎందుకు ఇచ్చేది బలం. ఆయిల్ భూమికి ఇచ్చేది ఆయిల్, భూమికి ఆయిల్ ఇచ్చేది బలం. ఎంత బలం పెట్టు నీ ఫైనాన్షియల్ పెట్టి నువ్వు చూసుకో. ఎక్కువ ఇచ్చుకున్నావు విపరీతం కట్ట కాసిపోతాయి. అట్లా ఒకటే ఆయిల్ వాడద్దు, మార్చి ఆయిల్ వాడుకోండి. నేను ఇంతవరకు కెమికల్ వాడలే. నా క్యాప్సికమ్ చూసి మీరు చెప్పండి. ఇంతవరకు వాడలే. అడుగు మురాజ్కి ఆయిలే 50 లీటర్ ఆయిల్ వాడండి. ఆయిల్ వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు అది చాలలేదనుకుంటే కొద్ది కెమికల్ వాడుకోండి, లేకపోతే కెమికల్ వాడాల్సిన అవసరం ఉండవు.
ఎందుకు వచ్చిందంటే ఈ ఆయిల్ సంబంధించిన మందులు వాడుకున్నారంటే మీరు ఎలాంటి ప్రాబ్లం కావు. వచ్చినాయి కానీ మేము ఇప్పుడు దాని మీద ఇప్పుడు మాకు మిర్చి కూడా ఎక్కువ ప్రాబ్లం వీటి దగ్గర అదే చెట్లు చనిపోవడం అది సంవత్సరం చూస్తున్నాము. రెడీ అయినాయంటే అన్నిటికీ అందరికి ఇప్పుడుకైతే మీరు ఆయిల్ సంబంధించినవి వాడుకుంటే ఏం కాదు. 15 నంబర్ కొడతాం కదా, అది కొంచెం డోసేజ్ చాలా ఉంటుంది కదా. ఇప్పుడు తర్వాత మళ్ళీ 3rd నంబర్ 4th నంబర్ అట్లా తక్కువ కొట్టుకుంటే పైకి పోతా ఉండవు పైకి. ఇప్పుడు నువ్వు 10 ఇడ్లు తిన్నావు, మళ్ళీ 2 ఇడ్లు పెడితే నీకు సరిపోతాయి. నువ్వు ముందే ఫస్ట్ నంబర్లకి ఇస్తే ఫస్ట్ మాకు 10వ నంబర్ ఇచ్చింటావా, ముందు మేము అడుగుతాము. వీళ్ళు అంతే చేస్తారు, అంతే చేస్తారు, చూస్తారు. ఇది కూడా వాడుకోవచ్చు అని చెప్పిస్తారు. అదే వస్తుంటున్నాను. కార్యక్రమంలో పోవాలి. పోతేనంటే మీకు మంచిది, వాళ్ళకి మంచిది. డైరీ మెయింటైన్ చేయాలా. మీకు ఏ నెంబర్ తీసుకుపోయారు, మీ పేరు ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదనైనా నువ్వు ఏదైనా నువ్వు పడతావు. ఏదో మనం మందు నమ్మాలని చెప్పి 10 ఇచ్చిన సరే. కొందరు కెమికల్ అంగడిలో అసలు ఎన్నారు కదా, అది ఉన్న మెయిలింగ్ అని చెప్తారు. దక్షిణామూర్తి నాకు చెప్పినాడు, అది ఎన్నారు కదా 10 నాళ్ళకి చెప్పినారు. లేదంటే వాళ్ళ బిజినెస్ నడియాలి కదా. వాగము స్టార్ట్ అవుతుంది కదా, తెగుళ్ళు ప్లస్ పులుగా 2 స్టార్ట్ అవుతుంది కదా. స్ప్రే కొట్టాలా, 2 మిక్స్ చేసి కొట్టచ్చా? తెగులు మందు సపరేట్ కొట్టుకోండి, పురుగు మందు దీనిలో కలుపుకోవచ్చు. కలపచ్చు, వినోదం కలపచ్చు, సపరేట్ కొట్టుకోండి. సరే, నియమాయిలు కొద్దిగా చేసుకోవచ్చా వినోదంలో? ఏ నియమాయిలే మంది కొద్దిగా నీమాయిలు ఒరిజినల్ గా మనం ఆడిస్తే మాకే 1400 పడుతుంది లీటరు. 1 లీటర్ నీమాయిలు మనం ఆడిస్తే 1400 పడుతుంది. లాభం ఉంది, మిక్సింగ్ ఏజెంట్ ఉంది. ఎంతకు అమ్ముకోవాలి? వీళ్ళు ఎట్లా అమ్ముతారు? 300 రూపాయలు ఎట్లా అమ్ముతారు? ఎవరు కొనరు. ఇప్పుడు మనం అంత ధర పెట్టినామంటే ఎవరు కొనరు. అది ఒరిజినల్ నీమాయిల్. ఇప్పుడు మేము దీని ముందు తీసుకున్న వాడి దగ్గర ఇప్పుడు నీమాయిల్ నుంచి అజాబెటిన్ అనేది ఒక కెమికల్ తీసేస్తాము. తీసిన తర్వాత వడ్డీదే ఉంటాయి. అది 70 రూపాయలు. అది దాన్ని ఊరికి అంటే అది కూడా వాసన వస్తాయి, నీమాయిల్ వాసన వస్తాయి, కానీ లోపల ఏమి ఉండవు. మీకు అర్థమైందా? నా ఆడియో పోయి నాకు తెలుస్తుంది. మేము అందుకోసం మా నియమాలు మేము ఇవ్వమని అంటున్నాము. ఎందుకంటే వీళ్ళు కొనరు. ఎందుకు దాంతో పెట్టుకుని బాధ? 1500 అంటే 1800 రూపాయలు, 2000 అయితే ఇంచుమించు మంచిగా మనం ఇవ్వాలి అనుకుంటున్నట్టే. 2000 300 దొరికేటప్పుడు 2000 కొంటాడు ఎవడన్నా? మళ్ళీ ఎందుకు మనకెందుకు బాధ? మేము ఆడిసాము అన్నీ ఉన్నాయి కదా. తల్లి ఆడిస్తారు వసూళ్ళు కంపెనీలో. మన కండ్లు ఏదో కంటేదనే గింజలు పోసి ఆయిల్ ఎత్తిస్తారు. కాస్ట్ మీరు చెప్పినట్ల ఏం గింజలు ఏం గింజలు మేము నెల్లు పెట్టిన వెంటనే బయట మొత్తం దిగాము గింజల కోసం ఎదిరితే అది పల్లి పట్టిలు అంటారు, మీరు ఏమంటారు? మేము కడలో మింటాయి అంటాం. అది దానికి మాత్రం పెద్ద పెద్ద పప్పుగా ఉండేది. వీళ్ళు పప్పు వేసి తోడు సపరేట్ చేసి పల్లీలు వచ్చిన తర్వాత ఒక దాంట్లో వేసి ఇదంతా సపరేట్ పోతుంది. మిగిలినది కొద్దిగా చిన్న చిన్న ఇది కొద్దిగా పెద్ద పప్పు, ఇవన్నీ పప్పులో కూడా కొద్దిగా పెద్ద పప్పు సపరేట్ వెళ్ళిపోతుంది. ఒకటే రకం ఉంటుంది. దానికైనా చిన్నది ఇవన్నీ ఓ పక్క వస్తాయి. మేము పోయి మేము ఆయిల్ ఆడించుకోవాలి, పప్పు కావాలని పెద్ద పెద్ద మెల్లు అడిగి తింటే వాళ్ళు ఆ పప్పును చూపించడం మాకు ఈ పప్పే చూపిస్తున్నారు. మీకు అందుకే ఏంది అడిగిన ఏ పప్పు ఇస్తున్నారు? చిన్న పప్పులు చూపిస్తున్నారు. చిన్న పప్పే తీసుకుపోతున్నారు. అన్ని మెల్లు వాళ్ళు చిన్న పప్పే తీసుకుపోతున్నారంట. చేసుకుని మాకు వద్దనే వద్దు, మనిషి అయితే మాట్లాడతాడు. ఏమని ఈ నూనె బాగలేదు, లేదు మంచిగా ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడతాడు. చెట్లు ఏం మాట్లాడదు. మాకు ఒరిజినల్ పప్పు ఉంటే ఇల్లు, లేకపోతే వేరే పప్పులు తీసుకుంటామని. ఇప్పుడు మన ఫ్యాక్టరీ మీద వచ్చినా చూడదు ఒరిజినల్ పప్పు. దాన్ని వేసి ఆడించుకుంటే అట్లా ఉంటాయి. ఈ పప్పు ఆడించుకుంటే 10 పప్పు నాకు కట్టి కదా మీద వేసి ఆడించానంటే 10 పప్పు ఆడించాడు. మీకేనే దాంట్లో ఎంత పోషకాలు ఉన్నాయి ఏందని కావాలి కదా మనకి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, టమాటా అయినా ఏ కూరగాయలు ఏదైనా కానీ
లేత వయసులో అంటే ఇప్పుడు వంకాయ 8 రోజులు ఒకసారి కొట్టుకున్నాం అనుకోండి, అది 4 రోజులు ఒకసారి యాక్చువల్గా చెప్పాలి మనం. అది చిన్న పిందెల్ని బాగా లావు అయింది అనుకోండి, మనమంతా ఏమనుకుంటున్నాము, ఇది ముదిరిపోయిన కాయ అనుకుంటున్నాం. ఇది బాగా పోషకులు దొరికి ఇది కాయ ఉబ్బుతాయి. పోషకులు సరిగ్గా దొరకలేదు అనుకో, ఈ వారమైనా ఇంత లాభాలు ఉంటాయి. మీకు అర్థమైంది. అందుకోసమే మనం లావు ఉండదని తినేందుకు చూడండి. లావు ఉండదంటే ముదిరిపోయిన కాయలు కాదు, లేతలో లావు రావాలనుకుంటే మీరు తిండి బాగా కిందికి పెట్టి తింటే వస్తాయి, వెయిట్ కూడా వస్తాయి, దిగుబడులు ఎక్కువ వస్తాయి. ఇవన్నీ మనం చూసుకోవాలి. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.